అలాగే గురువుగారు భాద్రపద మాసంలోనే వినాయకుడి పండుగ చేసుకోవడానికి గల కారణం ఏంటండి? మనము పూర్వం చెప్పుకున్న విధానంగా విష్ణు సూర్య గణపతి అంబికా సమేత పరమేశ్వరాయ నమః అని స్మరిస్తూ ఉంటాం. మొదటగా గణపతి. ఈ భాద్రపద మాసం అంటే పూర్వాభాద్ర ఉత్తరాభాద్ర నక్షత్రంతో కూడుకున్నటువంటి పౌర్ణమి కాబట్టి భాద్రపదం. మన తెలుగు వారంతా కూడా చాంద్రమానాన్ని అనుసరిస్తూ ఉంటారు, అంటే చంద్రుణ్ణి ప్రమాణంగా స్వీకరిస్తారన్నట్టు. తమిళనాడు వైపు వెళ్తే సౌరమానం, తర్వాత ఇప్పుడు ఉత్తర భారతదేశంలో ఈ సమయంలో వివాహాలు చేస్తుంటారు, అది బృహస్పతి మానం, గురువును ప్రమాణంగా తీసుకుంటూ ఉంటారు. అలా ఈ భాద్రపద మాసం చాలా విశేషమైనటువంటిది. ఈ భాద్రపదంలో భద్రమైనటువంటి పదం, అంటే భద్రం అంటే క్షేమం అని అర్థం అన్నట్టు. క్షేమానికి మొదటగా మహాగణాధిపతిని, తదుపరి పౌర్ణమి తర్వాత 15 రోజులు పితృపక్షాలని వస్తాయి. అంటే వివాహంలో కూడా గణపతి ఆరాధన పుణ్యాహవచనం కంటే ముందుగా నాంది అని చేస్తుంటారు, పితృదేవత ఆరాధన చేస్తుంటారు. తర్వాత అమ్మవారు, ఆశ్వీజ మాసం, శరన్నవరాత్రములు అని అంటారు మనకు. తర్వాత కార్తీక మాసం శివుడిని ఆరాధిస్తారు. తర్వాత మార్గశిర మాసం విష్ణువుని ఆరాధిస్తారు. పుష్యమాసం సూర్యుడిని ఆరాధిస్తారు. ఇలా పంచాయతన పూజా విధానంలో కూడా ఈ ఒక సంప్రదాయం కూడా, అంటే ఎక్కడికైనా మనము దేవతార్చన, అంటే కొంతమంది సంప్రదాయంగా ఉండేటువంటి వారు ఈ దేవతార్చనను కూడా తీసుకుని వెళ్తూ ఉండేటువంటి సంప్రదాయం ఉంది. అలా మొదటగా ఈ గణపతితోని ప్రారంభమవుతుంది. ఏదైనా కూడా, ఏ కార్యమైనా కూడా ప్రతి ఒక్కరు కూడా, చిన్న పనైనా పెద్ద పనైనా కూడా, ఎటువంటిదైనా కూడా, ఒక ఇహమైనా మోక్షమైనా కూడా గణపతి ఆరాధనతోనే ప్రారంభమవుతుందని చెప్తారు. అలాగే ఇప్పుడు మనం చాలా పండుగల గురించి మాట్లాడారు మీరు. ప్రతి పండగ కూడా ఎవరింట్లో వాళ్ళే చేసుకుంటారు. అలాగే వినాయకుడి పండగ కూడా ఎవరింట్లో వాళ్ళే వినాయకుడిని పెట్టుకొని పూజ చేసుకుంటారు. అయినా సరే మండపాల దగ్గర అందరూ కలిసి ఇలా వినాయకుడిని పెట్టుకొని పూజ చేయడానికి గల కారణాలు ఏంటి? దైవభక్తి ఎంత ముఖ్యమో దేశభక్తి కూడా అంతే ముఖ్యం. దైవభక్తి ఉండడం చాలా విశేషం. దైవభక్తితో సమానంగా దేశభక్తి అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. మనము ఏ దేశంలో పుట్టినటువంటి వారు ఆ దేశం మీద తల్లియందు ఎట్లా కన్న తల్లియందు ప్రేమ ఉంటుందో, మాతృభూమి అంటాం కదా, మనది భారత భూమి. భారతస్య ప్రతిష్ఠేద్వే సంస్కృతం సంస్కృతిస్తథా అని చెప్పారన్నట్టు. ప్రపంచం మొత్తానికి కూడా ఒక మహావృక్షాన్ని, ఒక పెద్ద చెట్టును తీసుకుంటే వేళ్ళు ఎక్కడ ఉన్నాయి అని అంటే, ఒక ప్రపంచాన్ని ఒక చెట్టులాగా పోలిస్తే వేళ్ళు ఎక్కడున్నాయంటే భారతదేశంలో ఉన్నాయంట. వేళ్లకు నీరు పోస్తే చెట్టు పత్రాన్ని, పుష్పాన్ని, ఫలాన్ని ఏ విధంగా ఇస్తుందో, ఈ భారతదేశంలో ఆచరించేటువంటి కర్మాచరణ, ధర్మాచరణ, అందరూ అనుకుంటారు ప్రతి ఒక్కరు కూడా, నేను నా గురించి, నా కుటుంబం గురించి జీవిస్తున్నామని. కానీ కాదండి, భారతీయులంతా కూడా త్యాగ జీవితం. త్యాగే నైకే అమృతత్వమానశు అయం నిజః పరోవేత్తి గణనా లఘుచేతసాం. ఉదార చరిత కలిగినటువంటి దేశం మన భారతదేశం. భారతదేశంలో స్వాతంత్ర్యానికంటే ముందుగా మహనీయుడు, మహాత్ముడు, వారు స్వాతంత్ర సమరయోధుడు మాన్య బాలగంగాధర్ తిలక్ గారు అప్పుడు ఎవరిని కూడా ఒక దగ్గర కలవకూడదు అని అన్నారు, సమిష్టిగా ఉండకూడదు అని అన్నారు. మరలా ఏం చేయాలి? ఈ దైవభక్తిని దేశభక్తిగా మార్చారండి. వీధి వీధిన ప్రతి ఒక్కరూ కూడా ఈ నవరాత్రములు ఇంత వైభవంగా, అసలు 9 రోజులే చేస్తామా? 9 రోజులు చేయము. ఒక 3 నెలల నుండే దీనికి ప్రారంభమవుతుంది. ఆ మట్టిని తీసుకోవడము, చెరువుల దగ్గరికి, నదుల దగ్గరికి వెళ్ళి ఆ విగ్రహాన్ని తయారు చేయడము, దానికి మండపాలు ఏర్పాటు చేయడము, ఇవన్నీ కూడా అప్పుడు స్వాతంత్ర సమరయోధుడైనటువంటి బాలగంగాధర్ తిలక్ గారు స్వాతంత్ర ఉద్యమానికి ప్రతీకగా ఈ దైవభక్తిని దేశభక్తిగా మార్చినటువంటి ఒక గొప్పనటువంటి విషయం. అలా ఈ వినాయక నవరాత్రులు మాత్రం, మిగతా నవరాత్రములు ఎవరైనా కూడా చేసినా చేయకున్నా కూడా, ఈ గణపతి నవరాత్రులు మాత్రం ప్రతి ఒక్కరు కూడా, పిల్లల దగ్గర నుండి మొదలుకొని పెద్దల వరకు ప్రతి ఒక్కరు కూడా గణపతిని ఆరాధిస్తారంట. మనం తమిళనాడు వైపు కానీ కొన్ని ప్రాంతాలకు వెళ్తే ప్రతి ఒక్కరి ఇంటి ముందు కూడా గణపతి ఉంటారు, ప్రతి ఒక్క కాలనీ ముందు. అలా ఇప్పుడు ఒక సంప్రదాయం, అంటే ఎవరి ముఖాన్ని చూస్తే మనకు ఆనందం కలుగుతుందో, ఉదయం లేవగానే ఎవరి ముఖం చూసామో అనుకుంటాం కదా, కాబట్టి ఎవరి ముఖం చూడకుండా గణపతి ఎవరి ముఖాన్ని చూస్తే సుముఖాయ నమః అనేటువంటి నామం ఉంది. మనకు ఆ రోజంతా కూడా శ్రేయస్సు కలుగుతుందో, క్షేమం కలుగుతుందో, అలాంటి స్వామి ఆ మహాగణాధిపతి ఇంట్లోనే కాకుండా అందరూ కూడా సామూహికంగా కలిసి ఉండడానికి మనకు పరమాచార్య స్వామి వారు కూడా అద్భుతంగా చెప్తారు.
ఎలా జీవించాలి అంటే మనమంతా కూడా మైత్రీం భజతాం అఖిల హృద్యేత్రీం, ఒక స్నేహంగా మైత్రిగా జీవించడం ద్వారా ఏదైనా కూడా జయించవచ్చు, అలా సమిష్టిగా చేసుకోవడం ద్వారా ఒక విజయానికి ప్రతీక అనేటువంటి అంశాన్ని చెప్పారు. అలాగే ఇప్పుడు పార్వతీ పుత్రుడు గణేశుడు ఈ నవరాత్రులు పూజ చేసిన తర్వాత గంగమ్మ ఒడికే ఎందుకు నిమజ్జనం చేయడానికి పంపిస్తాం మనం గణేశుడిని? గణపతిని మనము మట్టితో చేస్తాం కదండి. అంటే పూర్వం ఏంటిదంటే కనీసం ఒక గ్రామంలో 300 ఇండ్లైనా ఉంటుండే. అలా ఎవరికి వాళ్ళు కొంత ప్రమాణంగా చేసుకుంటుంటారు. అంటే వర్షాలు బాగా పడి ఆ చెరువు నిండి కొంచెం గ్రామాలు అంటే నీట మునగకుండా ఒకటి అర్థం అన్నట్టు, తర్వాత మరల తిరిగి ఆ మట్టిని అక్కడే ఆ చేసినటువంటి గణపతిని అందులోనే వేయడానికి. తర్వాత గణపతి యొక్క తల్లి ఎవరండి? పార్వతి, గంగా, గౌరీ అంటాం కదా. మరల తల్లి ఒడికి మనం కూడా ఇందులో 3 ఒక అద్భుతమైనటువంటి ఒక తత్వాన్ని తీసుకోవచ్చు. భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక. మనది కూడా పాంచభౌతికమైనటువంటి దేహమే కదండి. ఆకాశాత్ వాయు, వాయోరగ్ని, అగ్నేరాపః, ఆపః పృథివ్యాం, పృథివీ ఓషధయః, ఓషధీభ్యో అన్నం, అన్నాత్ అంటే అన్నాత్ పురుషః. పాంచభౌతికమైనటువంటి శరీరం మరల భూమిలో కలవాల్సిందే. అంటే ఒక శరీరాన్ని ఒక రూపం ఏర్పడ్డది. తర్వాత జీవించినన్ని రోజులు కూడా మనము పుట్టినప్పుడు అందరూ కూడా రోదనం అందరూ ఆనందపడతారు. మనం వెళ్ళేటప్పుడు కూడా ఎలా ఉండాలి? అందరూ కూడా బాధపడే విధానంగా జీవించాలి, మంచిగా జీవించాలి. భద్రం కర్ణేభి భద్రం పశ్యేమ, మంచిని తీసుకోవాలి, మంచిని చూడాలి అనేటువంటి అంశాన్ని మనకు ఈ తత్వం తెలుపుతుంది. మానసికపరమైనటువంటి అంటే భౌతికపరమైనటువంటి, మానసికపరమైనటువంటి కోణం, ఆధ్యాత్మికపరమైనటువంటి కోణాలను కూడా ఇందులో తీసుకోవచ్చు. మరలా మనం కూడా ఎప్పుడైనా కూడా భూమిలో కలవాల్సిందే. ఆ పాంచభౌతికమైనటువంటి శరీరం, ఆ గణపతికి కూడా పాంచభౌతికపరమైనటువంటి స్థాపన చేస్తారు. ఓం అసునీతే పునరస్మాసు అంటూ ఇలా మంత్రాలు చెబుతూ స్వామివారిని ప్రతిష్టాపన చేసి కలశ స్థాపన చేసి పూజలు అందుకుంటాడు. తిరిగి తల్లి ఒడిలోకి వెళ్తాడు. అంటే జీవించినన్ని రోజులు కూడా మనం అందరి చేత కీర్తిగా, యశస్సుగా, మంచిగా జీవించాలనేటువంటి ఒక తత్వాన్ని కూడా మనం తీసుకోవచ్చు. ఓకే, అదే విధంగా మనం ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే చాలా మంది కూడా హీరోల మీద ఉన్న అభిమానాన్ని, భక్తిని రెండింటిని కలిపి వాళ్ళ క్యారెక్టర్ అంటే వాళ్ళు సినిమాల్లో ఏవైతే క్యారెక్టర్ చేస్తారో ఆ క్యారెక్టర్కి సంబంధించి వినాయకుడి రూపాన్ని పెట్టేసి కూడా మండపాల్లో పెట్టడం మనం చూస్తున్నాం. అసలు అలా పెట్టొచ్చు అంటారా? అలా పెట్టకూడదండి. అసలుకు గణపతికి ప్రమాణం కలదు. ముద్గల పురాణం ఉన్నది, గణేష పురాణం ఉంది. తర్వాత శంకర భగవత్పాదుల వారు 2000 సంవత్సరాలైనా కూడా వారు రచించినటువంటి స్తోత్రాలు ఈ రోజుకి అలానే మనం రోజు నిత్యము పఠిస్తూ ఉంటాం. అందులో గణపతి యొక్క తత్వాన్ని, గణపతి అధర్వణ శీర్షం అంటే అధర్వణ వేదంలో ఉంది. ఎలా ఉండాలి గణపతి? వరద అభయహస్తములతో పాశాంకుశంతో ఉన్నటువంటి స్వామంట. ఆ స్వామిని ఎలా ఉన్నదో అలానే యథాతథంగా ఆరాధించాలి. వికృతమైనటువంటి ప్రకృతికి విరుద్ధంగా మనం వెళ్ళకూడదు అని చెబుతూ ఉంటారన్నట్టు. ఆ గణపతి ఎలా ఉన్నాడు అనంటే ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం. ఒక మనిషి చూస్తే మనం ఆనంద స్వరూపకంగా మనల్ని చూసి స్మితంగా మాట్లాడిస్తే మనం కూడా మాట్లాడాలనిపిస్తుంది. వికృతంగా ఉంటే మనకు కూడా వికృతమైనటువంటి చేష్టలు వస్తూ ఉంటాయి అన్నట్టు. అలా మనం ఏ రూపాన్ని ఆరాధిస్తే ఆ భావాలు కలుగుతాయి. విగ్రహారాధన నిగ్రహం గురించి దేవాలయానికి వెళ్ళగానే 2 చేతులు జోడించి ఒక రూపాన్ని చూస్తే మనం 2 చేతులు జోడించి నమస్కారం చేస్తే మన ధర్మ వాంఛితాలన్నీ కూడా నెరవేరుతాయి అనేటువంటి భావనతో ఉండాలంట. అందుకనే ఆ స్తోత్రంలో చెప్పారు ముదాకరాత్తమోదకం అంటే ఎడమ చేతులు ఏముందండి? మోదకం ఉంది. మోదకం అంటే ఏమిటి? గణపతికి ఇష్టమైనటువంటి పదార్థం అన్నట్టు. సదా విముక్తి సాధకం. ఆ రూపాన్ని చూడగానే మన బాధలన్నీ కూడా తొలగిపోనంట. ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్న ఉపశాంతయే. బాధతో వెళ్తాం కదా, బాధలన్నీ తొలగిపోయే విధానంగా ఉండాలి విగ్రహము కూడా. కళాధరావతం సకం విలాసి లోక రక్షకం. అలా విలాసి అంటే అనేక మనస్తత్వాలు, అనేక భావాలు ఉన్నటువంటి వారందరినీ కూడా రక్షిస్తూ ఉంటాడు ఆ స్వామివారు. అనాయకైక నాయకం వినాశితే భదైత్యకం
నతాశుభాశునాశకం నమామితం వినాయకం. శుభాన్ని క్షేమాన్ని కలిగించేటువంటి వినాయకుడు. వినాయకుడు అంటేనే విశేషమైనటువంటి నాయకుడు. విద్యా దదాతి, వినయాన్ని ప్రసాదించేటువంటి ఆ విద్యా గణపతిని, సిద్ధి గణపతిని, బుద్ధి గణపతిని అందరూ కూడా యథాతథంగా శాస్త్రంలో ఎలా చెప్పారో ఆ విధానంగా ఆరాధించాలని చెబుతారు. రైట్ గురుగారు, థ్యాంక్ యూ అండి. ఎవరికైతే తెలీదో వాళ్ళందరికీ కూడా చాలా చక్కగా నవరాత్రి యొక్క విశిష్టత గురించి అలాగే నిమజ్జనం గురించి కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు.